For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. నాగ చైతన్య సమంత విడాకుల విషయంపై కేటీఆర్ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించారు. దీంతో తాజాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కొండ సురేఖ తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళా పట్ల ఒక నాయకుడికి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు. కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శమని సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల వల్ల సమంత గాని ఆమె ఫ్యాన్స్ గాని మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వాక్యాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే అప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, సమంత, ప్రకాష్ రాజ్, అమల, ఎన్టీఆర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా నాగ చైతన్య, హీరో నాని, అఖిల్, ఖుష్బూ, చిరంజీవి గారు ట్వీట్ వేదికగా స్పందించారు. సమంతతో తన విడాకులపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని నాగ చైతన్య తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదమని పేర్కొన్నారు. జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తరువాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆ తరువాత విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా చాలా అసహ్యమైనవని, ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల పర్సనల్ లైఫ్ నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటని నాగ చైతన్య వివరించారు. తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అందరూ ఖండించాలని నాని అన్నారు. ఈ వాక్యాలపై అక్కినేని అమల చేసిన ట్వీట్ కు ఆమె కుమారుడు యువ నటుడు అఖిల్ స్పందించారు. అమ్మ, మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వాక్యాలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదని అఖిల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీ నేత నటి ఖుష్బూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా సినీ పరిశ్రమ గురించి బాధ్యత రహితమైన వాక్యాలు చేయడం సరికాదన్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని సహించబోదని, మొత్తం సినీ పరిశ్రమ సురేఖ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ తెలిపారు. ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని ఎన్టీఆర్ చాలా కోపాన్ని వ్యక్తపరిచారు. నాగ చైతన్య, సమంత విడాకులపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదని ఎన్టీఆర్ తెలిపారు. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు. మా సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు. సమాజాన్ని ఉద్ధరించడానికి నాయకులను ఎన్నుకుంటాము, అంతేగాని ఇలాంటి ప్రసంగాలు చేసి దాన్ని కలుషితంగా మార్చకూడదు. రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణంగా ఉండాలి. దీనికి సంబంధిత వ్యక్తులు ఈ హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మెగాస్టార్ అన్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ.